వీడియో నెంబర్ 47. ఈ వీడియోలో బ్రాడ్ మనీ గురించి చూద్దాం. కొంచెం మీరు ఓపెన్ మైండ్తో చూడాలి వీడియో, ఎందుకంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ నారో మనీ అండ్ బ్రాడ్ మనీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ టైమ్ డిపాజిట్స్. అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ మనం బ్యాంక్స్లో పెట్టుకుంటాం, అదే డిఫరెన్స్. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ నాలంటి తీసుకుంటే 60,000 ఉంటుంది జీతం. ఒక వైఫ్, ఒక హస్బెండ్, కొడుకు కూతురు ఉంటే కనుక ఎవరికైనా అలాగా 50,000 ఖర్చు అయిపోతాయి. 10,000 కానీ సేవ్ చేయగలిగితే చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్కి, ఇప్పుడున్న ఖర్చులకి ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇంకా అల్ట్రా సేవర్ అనమాట ఈడెవడో. ఈ 10,000 కానీ సేవ్ చేస్తే నెలకి ఆడు ఏం చేస్తాడు? ఈ 10,000 పట్టుకుని ఎకరం పొలం కొనేస్తాడా, లేకపోతే బంగారాలు కొనేస్తాడో? గ్రామ్ వస్తుంది బంగారం. ఏమొచ్చేస్తుంది ఈ 10,000తో? అందుకని గమ్మున ఏం చేస్తాడు? వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటాడు. ఇంకా అంతకన్నా చేయగలిగింది ఏమి ఉండదు. లేదా రికరింగ్ డిపాజిట్ అంటారు ఇంకోటి. రికరింగ్ డిపాజిట్ అంటే 10,000 ప్రతి నెల అలా 12 నెలలు కట్టుకుంటూ ఉండడం, దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారు. లేదు ఈ 10,000 ఫిక్స్డ్ చెప్తే ఫిక్స్డ్ తీసుకుంటాడు బ్యాంక్ వాడు, దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. సంవత్సరానికో 2 సంవత్సరాలకు మీ ఇష్టం, అంతే. దట్ ఈస్ టైమ్ డిపాజిట్, నథింగ్ మోర్ దెన్ దాట్. అదే డిఫరెన్స్ నారో మనీకి బ్రాడ్ మనీకి. అలాగా ప్రజలందరూ ఎంతో కొంత సేవ్ చేసుకుని బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకుంటే వాళ్ళకి సేవింగ్ అవుతుంది, తద్వారా ఇండియన్ ఎకానమీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దట్ విల్ బికమ్ ద బేస్ ఆఫ్ ద లోన్స్. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. నారో మనీ డస్ నాట్ ఇంక్లూడ్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద పబ్లిక్ విత్ ద బ్యాంకింగ్ సిస్టమ్. నారో మనీలో మనం ఈ టైమ్ డిపాజిట్స్ తీయం, పెట్టుకోం. యాజ్ దే ఆర్ ఇన్కమ్ ఎర్నింగ్ అసెట్స్ అండ్ యాజ్ సచ్ ఆర్ నాట్ లిక్విడ్. అదొక అసెట్, అంతే కదా. మీ చేతిలో లేదు ఖర్చు పెట్టడానికి. ఇట్ వాజ్ స్టోర్డ్ సమ్వేర్, ఇట్ విల్ గివ్ యూ ఇంట్రెస్ట్. అందుకని మనం నారో మనీలో కలపం. ఆన్ ద అదర్ హ్యాండ్ బ్రాడ్ మనీ ఇంక్లూడ్స్ టైమ్ డిపాజిట్స్ ఆఫ్ ద పబ్లిక్ యాజ్ పార్ట్ ఆఫ్ ద టోటల్ మానిటరీ రిసోర్సెస్ ఆఫ్ ద పబ్లిక్. ఇట్స్ ఎ రిసోర్స్. ఎప్పుడైనా తను క్యాన్సిల్ చేయొచ్చు. ఎనీ టైమ్ హీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్ విత్ ఇన్ 2 hours ఇన్ ఎ బ్యాంక్. అందుకని దే విల్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ద బ్రాడ్ మనీ. అలా క్వశ్చన్ వచ్చింది. కన్సిడర్ ద ఫాలోయింగ్: కరెన్సీ విత్ ద పబ్లిక్, డిమాండ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్ అంటే సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు, టైమ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్ అంటే ఇప్పుడు మనం ఆడుకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ఏ కాంప్రిహెన్సివ్ వెల్త్ M3 అన్నాడు. అంటే M3ని బ్రాడ్ మనీతో పాటు దానికి ఇంకొక పేరు కాంప్రిహెన్సివ్ వెల్త్ అని కూడా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ఆల్ ది అబవ్ కదా, సింపుల్. ఆల్ ది అబవ్ అన్నీ ఉంటాయి కదా బ్రాడ్ M3లో. M1కి వచ్చేసరికి టైమ్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ ఉండదు. దట్స్ ఇట్. నా ఇప్పుడు అసలైన వెరీ క్రిటికల్ అండ్ క్రూషియల్, మనకి క్వశ్చన్ ఓరియంటేషన్లో మనం గబుక్కని ఇబ్బంది పడే టాపిక్ ఇది. సోర్సెస్ ఆఫ్ బ్రాడ్ మనీ. RBI షోస్ దట్ దేర్ ఆర్ 5 sources విచ్ కాంట్రిబ్యూట్ టు ద అగ్రిగేట్ మానిటరీ రిసోర్సెస్ ఇన్ ద కంట్రీ M3. 5 సోర్సెస్ ఉన్నాయి ఈ బ్రాడ్ మనీ కంట్రిబ్యూట్ చేసేవి. ఒకటి నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ద గవర్నమెంట్, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం కింద. రెండవది బ్యాంక్ క్రెడిట్ టు ద కమర్షియల్ సెక్టర్, నెట్ ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్స్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్. ఫోర్త్ వన్ గవర్నమెంట్స్ కరెన్సీ లయబిలిటీ టు ద పబ్లిక్. 5 నాన్ మానిటరీ లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్. మనకి బ్రాడ్ మనీ కావాలంటే ఈ 4 యాడ్ చేయాలి, ఈ 5వది తీసేయాలి, సబ్స్ట్రాక్షన్. అది గుర్తుపెట్టుకుని ఈ టెర్మినాలజీకి అలవాటు పడండి. ఇక్కడ మనకు కావాల్సింది టెర్మినాలజీ, దాని వెనకాతలు ఉన్న అర్థం, బ్యాక్గ్రౌండ్. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇందులో 5 sources అంటే ఫస్ట్ 4 మస్ట్ బి యాడెడ్, 5th మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద క్యాలిక్యులేషన్. దెన్ యూ విల్ గెట్ బ్రాడ్ మనీ, దట్ ఈస్ M3. In the academic sense, in the literature sense, it shows that there are 5 sources. And this source has to be subtracted. These sources has to be added. This minus this. Okay, with that introduction, I will start explaining each thing. Net bank credit to the government. First factor. అసలు అన్నిటికంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మనీ, డబ్బులు ప్రజల దగ్గర డబ్బులకు రావడం కారణం ఏంటంటే the first factor which influences the volume of money supply in India is the volume of bank credit to the government. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ బ్యాంక్ క్రెడిట్. 2 రకాల బ్యాంక్ క్రెడిట్ ఉన్నది. ఒకటేమో RBI's క్రెడిట్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. రెండవ రకం ఏంటంటే అదర్ బ్యాంక్స్ టు సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. ఎప్పుడైతే గవర్నమెంట్లు, సెంట్రల్ కానీ స్టేట్ కానీ RBI దగ్గర డబ్బులు తీసుకొచ్చాయో ఈ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి? నథింగ్ బట్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ప్రజలకు ఇవ్వడమే కదా, ఏదో రకంగా. సోషల్ పెన్షన్స్ ఇవ్వనివ్వండి, డబ్బులు ప్రజల్లోకి వచ్చినాయి. ఒక రోడ్డు అయినివ్వండి, డబ్బులు ప్రజల్లోకి వచ్చినాయి. కాంట్రాక్టర్ ద్వారా లేబర్కి వచ్చినాయి, కాంట్రాక్టర్ కూడా డబ్బులు వచ్చినాయి, కాంట్రాక్టర్ కూడా ఖర్చు పెట్టుకుంటాడు. ఎనీథింగ్. ఒక స్కూల్ కట్టనివ్వండి, అక్కడున్న కాంట్రాక్టర్కి అక్కడున్న లేబర్కి డబ్బులు వచ్చినాయి. ఒక ఫార్మర్కి 20,000 రూపాయలు హెల్ప్ ఇవ్వనివ్వండి, ఆ ఫార్మర్ స్పెండ్ చేస్తాడు 20,000 రూపాయలు. ఒక ఫిషర్మ్యాన్కి డబ్బులు ఇవ్వండి 20,000 రూపాయలు, అతను ఖర్చు పెట్టుకుంటాడు. సో గవర్నమెంట్ వాట్ విల్ డూ? ఇట్ విల్ ఎక్స్పెండిచర్, ఖర్చు పెట్టడమే పని. గవర్నమెంట్ దగ్గర ఏమీ లాకర్లో పెట్టుకోదు కదా, గవర్నమెంట్ అప్పు తీసుకునేదే ఖర్చు పెట్టడానికి. వాట్స్ దట్స్ మీన్? ప్రజల్లోకి వచ్చేసినట్టే. క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఇన్ పబ్లిక్. సో దిస్ ఈజ్ ద
ఫస్ట్ ఫ్యాక్టర్ నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ద గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అవనివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ అవనివ్వండి, అది ఆర్బీఐ నుంచి వచ్చిన అప్పు అయినా సరే, అదర్ బ్యాంక్స్ క్రెడిట్ అయినా సరే. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసింది, అటుకో నుంచి బ్యాంక్ డబ్బులు తీసుకుంది క్యాపిటల్ సిటీ కట్టడానికి, వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంది క్యాపిటల్ సిటీ కట్టడానికి, ఏడీబీ నుంచి లోన్ తీసుకుంది క్యాపిటల్ సిటీ కట్టడానికి. ఈ ఎన్నో వేల కోట్లు, 15,000 కోట్లు ఏం చేస్తారు? 15,000 కోట్లతో కడతారు కదా అమరావతి. ఎవరు కడతారు? ప్రజలు కడతారు. ప్రజల దగ్గర డబ్బులు వచ్చిందిగా. దట్ ఈజ్ నెట్ బ్యాంక్ క్రెడిట్ టు ద గవర్నమెంట్. సింపుల్. దట్ ఈస్ ద ఫస్ట్ సోర్స్ ఆఫ్ బ్రాడ్ మనీ. Normally, the government finances its current expenditure through taxation. Normalga, first of all, taxation. In case tax revenue is inadequate, it resorts to borrowing. Borrowings of the government from the general public నుంచి డబ్బులు తీసుకుంది అనుకోండి, ఇన్ కేస్ విల్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ రిడ్యూసింగ్ ద మనీ సప్లై. ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే ప్రజల దగ్గర డబ్బులు ఉండవు ఇంకా, అంటే మనీ సప్లై తగ్గిపోతాయి. బట్ వెన్ ద గవర్నమెంట్ బారోస్ ఫ్రమ్ ద ఆర్బీఐ బై ప్రొవైడింగ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ద బెస్ట్ సెక్యూరిటీ. ఇంకా అంతకన్నా బెస్ట్ సెక్యూరిటీ ప్రపంచంలో ఇంకోటి ఉండదు అనమాట. గవర్నమెంట్ వచ్చి, బాబు నాకు డబ్బులు ఇదిగో సెక్యూరిటీ, నీ సంవత్సరం తర్వాత ఇంట్రెస్ట్తో కల్పిస్తాను అన్నది అనుకోండి, ఆర్బీఐ విల్ గివ్. అప్పుడేమవుతుంది, ఆర్బీఐ నుంచి డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి. ఇట్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ మనీ సప్లై ఇన్ ద కంట్రీ. గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఖర్చు పెడుతుంది, ఎక్స్పెండిచర్. అపార్ట్ ఫ్రమ్ ఆర్బీఐ, అదర్ బ్యాంక్స్ టూ హ్యావ్ బీన్ ఎక్స్టెండింగ్ క్రెడిట్ టు ద గవర్నమెంట్. ఆర్బీఐ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఏం చేస్తాయి, ఇప్పుడు వెళ్ళినాయి కదా మన బ్యాంక్ మన ఏపీ గవర్నమెంట్ వెళ్ళిందా లేదా క్యాపిటల్ సిటీకి కోసం, వరల్డ్ బ్యాంక్ వెళ్ళాం. అదర్ బ్యాంక్స్, మన హడ్కో, హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అదొకటి, ఏడీబీ, నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, అట్లాగా మనకి బ్యాంక్స్, అదర్ బ్యాంక్స్ కూడా డబ్బులు ఇస్తాయి అనమాట గవర్నమెంట్కి. వెన్ ద గవర్నమెంట్ యూజెస్ ద డిపాజిట్స్ ప్రొవైడెడ్ టు బై ద బ్యాంకింగ్ సిస్టమ్. ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ యూజెస్ ద డిపాజిట్స్ ప్రొవైడెడ్ బై ద బ్యాంకింగ్ సిస్టమ్, ద వాల్యూమ్ ఆఫ్ మనీ సప్లై విత్ ద పబ్లిక్ ఈజ్ ఇంక్రీస్డ్. అంటే బ్రాడ్ మనీకి సోర్స్ అనమాట. అఫ్ కోర్స్ ఇక్కడ నారో మనీకి కూడా, బట్ వీఆర్ లుకింగ్ ఇన్ జనరల్ బ్రాడ్ మనీ సెన్స్. ఎందుకంటే నారోలో అంటే నథింగ్ బట్ యూ క్యాలిక్యులేట్ విచ్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ ఇన్ ద పబ్లిక్. ఇక్కడ మనం సోర్సెస్ ఆఫ్ బ్రాడ్ మనీ చూస్తున్నాం, అది విషయం. తర్వాత బ్యాంక్ క్రెడిట్ టు ద కమర్షియల్ సెక్టర్. సేమ్, కమర్షియల్ పీపుల్ లోన్ తీసుకుంటారు, ఒక ఇండస్ట్రీస్ లోన్ తీసుకుంటాడు. ఒక చిరు వ్యాపారి దగ్గర నుంచి ఇప్పుడు ముద్రా లోన్ ఉంది, చిరు వ్యాపారి ఏమంటాం మనం, 50,000, 5 లక్షలు, 10 లక్షలు, అంతే కదా. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏదో ప్లస్, తరుణ్ ప్లస్, కిషోర్ ప్లస్, తరుణ్ ప్లస్, 50,000 శిశు తరుణ్ కిషోర వయసు, తరుణ వయసు, కిషోర్ ప్లస్ ఏదో ఉంది, 20 లక్షల దాకా. ఇదంతా వ్యాపారస్తుల కోసం. లేదా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ప్రకారం ఏదో ఒక బ్యాంక్తో లింక్ అయ్యి డబ్బులు వస్తాయి గవర్నమెంట్ నుంచి. సో ఇది తీసేయండి, ముద్రా బ్యాంక్ అనుకోండి. ముద్ర ఇట్ గివ్స్ లోన్స్ ఫ్రమ్ ద బ్యాంక్స్, కమర్షియల్ సెక్టర్. ఎందుకంటే ముద్ర ఏం చేస్తుంది, రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ముద్ర విల్ గివ్ టు దట్ కమర్షియల్ బ్యాంక్స్ విల్ గివ్ టు ద పబ్లిక్ లోన్స్ అండర్ ముద్ర. వీళ్ళకి ఇచ్చి ఈ డబ్బులు మళ్ళీ ముద్ర నుంచి తెచ్చుకుంటాయి కమర్షియల్ బ్యాంక్స్. ఇక్కడ బ్యాంక్ క్రెడిట్ టు ద కమర్షియల్ సెక్టర్ అంటే చిరు వ్యాపారాల దగ్గర నుంచి అంబానీ వరకు బ్యాంక్ లోన్లు ఇస్తూనే ఉంటాయి. ఆ డబ్బులు ఏం చేస్తారు, వాళ్ళు ఏమన్నా బీరువాలో పెట్టుకుని పూజిస్తారా? లేదు కదా. ఆటోమేటిక్గా వాళ్ళు ఖర్చు పెడతారు, ఆటోమేటిక్గా మళ్ళీ ప్రజల్లోకి డబ్బులు వచ్చేసినాయి. పబ్లిక్ కమర్షియల్ సెక్టర్ ఏం చేస్తుంది, ఏదో ఒక ఉత్పత్తి తయారు చేయడమో లేకపోతే ఏదో ఒక ఖర్చులు ఉంటాయి. ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టండి, ముందు ఒక ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలంటే ఇండస్ట్రీలో బోల్డ్ మందికి డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడైతే ఒక చిరు వ్యాపారి లోన్ తీసుకుని బజ్జీలో వాటెవర్ ఒక కిరాణా కొట్టుకు వెళ్ళి కొంటాడు అంటే అక్కడ కిరాణా కొట్టు వ్యాపారస్తుడికి డబ్బులు వస్తాయి. ఒక అన్ని ఇంకా అలాగే సర్క్యులేట్ అవుతుంది ప్రజల్లోకి డబ్బులు. సో పక్కడ మనీ సప్లై పెరిగిందనమాట. దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అనదర్ సోర్స్ ఆఫ్ బ్రాడ్ మనీ. వెన్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ మనీ సప్లై ఇస్ ద బ్యాంక్ క్రెడిట్ టు ద కమర్షియల్ సెక్టర్. వెన్ ఎ బ్యాంక్ లెండ్స్ టు ఏ కస్టమర్, it does not hand over currency notes to him. Instead, it allows him to withdraw the loan amount by means of checks. నేను చెప్పాను కదా, ఎప్పుడైతే కమర్షియల్ బ్యాంక్స్ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాయో కమర్షియల్ బ్యాంక్స్లో ఆ లోన్ పర్సన్కి డైరెక్ట్గా 10,000 20,000 క్యాష్ ఇవ్వదు. ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసి అందులో డబ్బులు వేస్తాయి. అందులోంచి విత్డ్రా చేయాలంటే చెక్ రూపంలో బ్యాంకుకి ఇవ్వాలి. సో దిస్ చెక్ ఈజ్ డిపాజిట్ అనమాట. బ్యాంక్ దగ్గర ఉంటుంది ఈ చెక్ కాగితం. దట్ మీన్స్ ఇట్ ఈస్ సెకండరీ డిపాజిట్. దిస్ ఈజ్ సెకండరీ డిపాజిట్. ఇందులో వేసిన డబ్బులే సెకండరీ డిపాజిట్. ఇక్కడే ద ఫ్రెష్ డిపాజిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చెక్స్ లెడ్ టు ఏ ప్రాసెస్ కాల్డ్ క్రెడిట్ క్రియేషన్ ఆర్ డిపాజిట్ మల్టిప్లికేషన్. అంతే కదా, ఒక బ్యాంకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేస్తుంది. బ్యాంక్ కస్టమర్ని చెక్ ద్వారా తీసుకోమంటుందో ఆర్ ఏటీఎం కార్డ్ వాటెవర్, ఏదైతేనే ఇక్కడ డిపాజిట్ క్రియేట్ అయింది. దట్ ఈస్ క్రెడిట్ క్రియేషన్.
దట్ ఈస్ డిపాజిట్ మల్టిప్లికేషన్. డిపాజిట్స్ పెరిగినాయి, సెకండరీ డిపాజిట్ అయింది. ప్రైమరీ డిపాజిట్ మామూలు సేవింగ్స్ అకౌంట్. ఎప్పుడైతే లోన్ అకౌంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిందో ఇంకొక డిపాజిట్ క్రియేట్ అయింది. ఇట్స్ అ డిపాజిట్ ఇన్ ద టర్మ్ ఆఫ్ బ్యాంకింగ్ టర్మ్లో ఇట్స్ అ డిపాజిట్ అంతే. అది ఖర్చు పెట్టుకున్నాడా లేదా అనేది అనవసరం. సెకండరీ డిపాజిట్ క్రియేట్ అయ్యింది. దట్ మీన్స్ డిపాజిట్ మల్టిప్లికేషన్ హ్యాపెండ్. దట్ మీన్స్ క్రెడిట్ జరిగింది, క్రెడిట్ క్రియేట్ అయింది అక్కడ. దిస్ ఈజ్ క్వైట్ సిగ్నిఫికెంట్ ఫర్ ద బ్యాంకింగ్ సిస్టమ్, కెన్ ఎక్స్పాండ్ ద వాల్యూమ్ ఆఫ్ డిపాజిట్స్ త్రూ గ్రాంటింగ్ మోర్ లోన్స్. ఎన్ని లోన్స్ ఇస్తే అన్ని డిపాజిట్లు క్రియేట్ అయినట్టు. సచ్ డిపాజిట్స్ క్రియేటెడ్ యాజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్ ఆర్ నోన్ యాజ్ డెరివేటివ్ డిపాజిట్స్ ఆర్ సెకండరీ డిపాజిట్స్. ఎప్పుడైతే ఆ లోన్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో డిపాజిట్ చేసిందో బ్యాంకు, ఇట్ క్రియేటెడ్ ద క్రెడిట్ ఇన్ ద సెన్స్ డెరివేటివ్ డిపాజిట్స్ ఆర్ క్రియేటెడ్, సెకండరీ డిపాజిట్స్ ఆర్ క్రియేటెడ్. అది ఇన్ ఏ మోడర్న్ ఎకానమీ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ బికాస్ దే కాన్స్టిట్యూట్ మనీ. అందులో డబ్బులు ఉంటాయి. దే ఇన్ఫ్లుయెన్స్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఆఫ్ ద కంట్రీ. ఎన్ని డిపాజిట్లు క్రియేట్ అయితే దాని అర్థమే ఉంది, ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్. ఊరికే వెళ్ళి లోన్ తీసుకోడు కదండి బీరోలో పెట్టుకోవడానికి. ప్రతి పర్సన్ ఒక కమర్షియల్ యాక్టివిటీకో లేకపోతే ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు హౌస్ హోల్డ్ పర్సన్స్ తీసుకున్నారంటే ఇంట్లో ఏదో ఖర్చులకో, ఇంట్లో ఏదో డెవలప్మెంట్కో సంథింగ్. ఎవడో ఊరికే వెళ్ళి లోన్ తీసుకోడుగా బ్యాంక్లో. ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది. బ్యాంక్ వెళ్ళి కష్టపడి లోన్ తీసుకున్నాడంటే దెర్ విల్ బీ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ. అందుకనే దిస్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇన్ ఎ మోడర్న్ ఎకానమీ. దే కాన్స్టిట్యూట్ మనీ, అందులో డబ్బులు ఉంటాయి. దే ఇన్ఫ్లుయెన్స్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ ఇన్ ద కంట్రీ. బ్యాంక్ లోన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అంటే మోర్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్ జరుగుతుంది, అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ సో ఆన్. అది బ్యాంక్ లోన్తో జరిగేది. మోర్ ఇన్వెస్ట్మెంట్, మోర్ ప్రొడక్షన్ అండ్ ట్రేడ్, మోర్ ఎంప్లాయ్మెంట్ అండ్ సో ఆన్. సో మనం ఇక్కడ సెకండ్ సోర్స్ ఆఫ్ బ్రాడ్ మనీలో ఉన్నాం. ఆ విధంగా ప్రజల్లోకి డబ్బులు వస్తాయన్నమాట. వెన్ బ్యాంక్ సెక్టర్ గివ్స్ లోన్స్ టు కమర్షియల్ సెక్టర్. ఓకే, నౌ థర్డ్ సోర్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్స్. ఇప్పుడు ఒక ఇండియన్ ఎక్స్పోర్టర్ ఉన్నాడు. మొన్న మన పవన్ కళ్యాణ్ గారు పడేసుకున్నారు కదా ఒక షిప్లో రైస్ని. అలాగే పట్టుకోలేదు అనుకోండి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఏం జరుగుతున్నట్టు అర్థం. ఆ పీడిఎస్ రైస్ అంతా వెళ్ళిపోతుంది బయటికి. వాట్ ఎవర్, తప్పే. వాడు ఏదైతేనే ఎవడైతే ఈ ఎక్స్పోర్టర్ ఉన్నాడో దట్ బ్లాక్ షీప్ ఈజ్ ఎర్నింగ్ డాలర్స్. వచ్చేస్తున్నాయి కదా డాలర్లు. ఈ డాలర్లతో ఆడికి నాలుగు గీసుకోవడం కూడా పనికిరాదు ఇండియాలో. ఏం చేస్తాడు ఈ డాలర్స్ని? నాలుగు గీసుకుంటాడా లేకపోతే ఏమైనా తుడుచుకుంటాడా? చేతులు తుడుచుకోవడానికి పనికి తప్ప డాలర్స్ ఇండియాలో చేతులు తుడుచుకోవడానికి కూడా పనికిరావు. అప్పుడు ఏం చేస్తాడు? గుడ్ నైట్, డోర్ తీసించు. అప్పుడు ఏం చేస్తాడు? సరెండర్స్ ద సేమ్ టు ఆర్బీఐ అండ్ గెట్స్ అన్ ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ఇన్ ఇండియా. అంతే కదా. ఆ సోకాల్డ్ ఎక్స్పోర్టరు క్యాష్ని, డబ్బుల్ని తీసుకుంటాడనమాట. అప్పుడు ఇండియాలో ఖర్చు పెట్టుకుంటాడు, మా కాకినాడలో ఖర్చు పెట్టుకుంటాడు అనమాట. ఇన్ అదర్ వర్డ్స్, whenever RBI or any other bank acquires foreign exchange, it will have to distribute equivalent amount of rupees within India. అంటే డాలర్స్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఆర్బీఐ ఈ కస్టమర్కి రూపీ డబ్బులు ఇస్తుంది, అంటే పబ్లిక్లోకి మనీ చేరింది. అగైన్ ఇట్ ఈస్ ఎ సోర్స్ ఆఫ్ బ్రాడ్ మనీ. ఓకే, థర్డ్ పాయింట్, ఫారెన్ ఎక్స్చేంజ్ అసెట్స్. గవర్నమెంట్ కరెంట్ లయబిలిటీస్ టు ద పబ్లిక్. గవర్నమెంట్ ప్రింట్స్ నోట్స్, 1 రూపీ నోట్స్, రూపీ కాయిన్స్, దీస్ నోట్స్ అండ్ కాన్స్టిట్యూట్. ఇవే మన దగ్గర ఉన్న డబ్బులు. అది మనీ అనడం కంటే ఇట్స్ ఎ గవర్నమెంట్స్ కరెన్సీ లయబిలిటీ టు ద పబ్లిక్ అనమాట. అందుకనే వెనెవర్ గవర్నమెంట్ రిసార్ట్స్ టు ఇష్యూ మోర్ కరెన్సీ నోట్స్, ద కాయిన్స్ వాల్యూమ్ ఆఫ్ మనీ సప్లై విత్ ద పబ్లిక్ ఇంక్రీజెస్. గవర్నమెంట్ కరెన్సీ లయబిలిటీ టు ద పబ్లిక్ ఇంక్రీజెస్. మీకు ఏ నోట్ మీదనే చూడండి ఇది ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ద బేరర్. అంటే ఆ 100 రూపాయల నోట్ను పట్టుకున్న వాడికి ఆర్బీఐ గవర్నర్ ఐ ప్రామిస్ టు పే ద బేరర్ సమ్ ఆఫ్ 100 రూపీస్ అంటున్నాడు. ప్లీజ్ సీ నోట్ ఆన్ 100 రూపీ, యూ విల్ ఫైండ్ అబౌవ్. ప్రతి నోట్లో ఉంటుంది ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 100 రూపీ. అంటే దాని గవర్నమెంట్ లైబిలిటీ, అది మన దగ్గర ఉన్న డబ్బులు. అంటే గవర్నమెంట్ ఈ లైబుల్ అంటే మీరు ఏదన్నా అది పట్టుకుని డిమాండ్ చేసినప్పుడు ఆ సరుకు ఎవరైనా ఇవ్వాల్సిందే దానికి ఈక్వలెంట్గా. ఇట్స్ ఎ గవర్నమెంట్ లైబిలిటీ. గవర్నమెంట్ ఈజ్ గివింగ్ యూ ద అథారిటీ టు డిమాండ్. ఆ నోట్ ఎవరి దగ్గర ఉంటుందో దానికి విలువ గల సరుకులు మీరు డిమాండ్ చేసి కొనుక్కోవచ్చు. ఇట్స్ ఎ గవర్నమెంట్ లైబిలిటీ టు ద పబ్లిక్. అది కూడా ఒక సోర్సే. అంటే దాని అర్థం ఏంటి? గవర్నమెంట్ ప్రింట్ చేస్తే ఆ డబ్బులు ప్రజల్లోకి వస్తే గవర్నమెంట్ కరెంట్ లైబిలిటీస్ టు ద పబ్లిక్ అవుతుంది అది. సో ఇఫ్ గవర్నమెంట్ ప్రింట్స్ ఎనీ రూపీస్, అది ఏ రూపాయనైనా సరే మార్కెట్లోకి వస్తే దట్ విల్ బీ సోర్స్ ఆఫ్ బ్రాడ్ మనీ. అంతవరకు అలా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ మాత్రం. గవర్నమెంట్ కరెన్సీ లైబిలిటీ టు ద పబ్లిక్ అంటే మన చేతిలో ఉన్న డబ్బే. మన చేతిలో ఉన్న 100 రూపాయల నోటు మీద ఇది ఉంటుంది, అన్ని నోట్ల మీద ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎ ఫోర్త్ సోర్స్. ఇవన్నీ యాడ్ చేస్తాం బ్రాడ్ మనీకి. ఇవన్నీ కలిపి బ్రాడ్ మనీ అంతా అని చెప్తాం. అందులోంచి ఏం తీసేస్తాం? ఆల్ ద అబవ్ 4 సోర్సెస్ హ్యావ్ టు బి యాడెడ్ ఇన్ ఆర్డర్ టు అరైవ్ ఎట్ ద వాల్యూమ్ ఆఫ్ బ్రాడ్ మనీ. అంటే మొత్తం దేశంలో ఈ అన్ని
డబ్బులు ఎంత ఉన్నాయో క్యాలిక్యులేట్ చేసేదే బ్రాడ్ మనీ. అందులోంచి నాన్ మానిటరీ లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్ తీసేస్తాం. దిస్ ఈజ్ వన్ ఐటమ్ హౌఎవర్ విచ్ హ్యాస్ టు బి డిడక్టెడ్ బిఫోర్ వీ కుడ్ అరైవ్ టు ద వాల్యూమ్ ఆఫ్ బ్రాడ్ మనీ ఇన్ ద కంట్రీ. నాన్ మానిటరీ లయబిలిటీస్ అంటే ఏం లేదండి, కంప్రైజెస్ పెయిడ్ అప్ క్యాపిటల్ రిజర్వ్స్ టు ఆర్బీఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ ఎట్సెట్రా. అంటే ఇవన్నీ డబ్బులు ఆర్బీఐలో పనిచేస్తూ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరూ ఆర్బీఐ లోపలికి వెళ్ళిపోతాయి కదా డబ్బులు, అది ఆర్బీఐ ఎంప్లాయీస్ దగ్గర లేదు కదా, సో దాన్ని డిడక్ట్ చేసేయాలన్నమాట. ఆర్బీఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ దట్ విల్ బీ ఇన్ ద చెస్ట్ ఆఫ్ ద ఆర్బీఐ, ఇట్ విల్ నాట్ కమ్ అవుట్. అందుకని దీన్ని తీసేయమంటాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి అంతే. నాన్ మానిటరీ లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సెక్టర్ అంటే నథింగ్ బట్ ఆర్బీఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్, ప్రావిడెంట్ ఫండ్ ఎట్సెట్రా. అవి నాన్ మానిటరీ లయబిలిటీస్. అవి ఇట్స్ లయబిలిటీ. ప్రావిడెంట్ ఫండ్ ఈజ్ లయబిలిటీ ఆఫ్ ద ఆర్బీఐ. ఇట్ హ్యాస్ టు గివ్ టు ద కస్టమర్ ఎంప్లాయీ ఆఫ్టర్ హిజ్ రిటైర్మెంట్. అలాగే ఆర్బీఐ ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ కూడా పెన్షన్ వన్స్ ఇచ్చిన తర్వాత ఇట్ ఇస్ ద ఆర్బీఐస్ లయబిలిటీ టు పే టు ద ఎంప్లాయీ. అందుకని ఇట్స్ నాన్ మానిటరీ లయబిలిటీ అంటున్నారు. నాన్ మానిటరీ అంటే ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సింది కాకుండా పెన్షన్ తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద సర్వీస్, ఈ కరెంట్ ఇయర్ నాన్ మానిటరీ అది. సిన్స్ దీస్ ఆర్ లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ దే హ్యావ్ టు బి డిడక్టెడ్. అంటే ఎక్కడైనా బ్యాంక్లో స్టక్ అయిన మనీ ఏమైనా ఉంటే మాత్రం దట్ హ్యాస్ టు బి రిమూవ్ ఫ్రమ్ ద మనీ సప్లై, ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ రేషియో. ఎక్కడైనా సరే మనీ అనేది సాలిడ్గా బయటికి రాకుండా, ఎక్కడ బ్యాంకింగ్ సిస్టంలో స్టక్ అయిపోయినా ఏ విధంగా అయినా సరే, వెదర్ ఇట్ స్టాట్యుటరీ ఆర్ లైక్ ప్రావిడెంట్ ఫండ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దట్ ఈస్ నాట్ ఇన్ ద మనీ సప్లై. ప్రజల చేతిలో డబ్బు లేనప్పుడు ఇట్ షుడెంట్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ మనీ సప్లై. మనీ సప్లై అనేది బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ డబ్బులు ఏదైనా సరే విత్ ఇన్ రీచ్ టక్మన్ డబ్బులు చేతిలోకి వస్తాయి. ఒక రోజులోనో, ఒక పూటలోనో, ఒక 2 గంటల్లోనో, ఎంతలోనో. ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్న డబ్బులన్నీ మనం ఓవరాల్ మనీ సప్లైలో క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్నే M1, M2, M3, M4గా డివైడ్ చేసాం. సిన్స్ దీస్ లయబిలిటీస్ ఆఫ్ ద బ్యాంకింగ్ సిస్టమ్ దే హ్యావ్ టు బి డిడక్టెడ్ టు అరైవ్ ఎట్ ద మనీ స్టాక్ M3 ఆఫ్ ద కంట్రీ. అలాగా మొత్తం 1, 2, 3, 4 పాయింట్లు కలిపేసి 5 తీసేస్తే మనకి M3 వస్తుంది ఫైనల్గా. ఇవన్నీ కూడా సోర్సెస్ ఆఫ్ బ్రాడ్ మనీ. దట్ ఈస్ ద కాన్సెప్ట్. అవుట్ ఆఫ్ ద 4 కాన్సెప్ట్స్ ఆఫ్ మనీ సప్లై యూజ్డ్ ఇన్ ఇండియా, M1, M2, M3, M4, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అనేది ఎక్కడ ఉంటాయి? M2లో ఉంటాయి, M4లో కూడా ఉంటాయి. ఎందుకంటే M4కి వచ్చేసరికి టోటల్ పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ అంటాడు, M2లో స్పెసిఫిక్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ అంటాడు. అందుకని ఇక్కడ ఆన్సర్ M2 అండ్ M4 విల్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ వుడ్ రిజల్ట్ ఇన్ ఇంక్రీజెస్ ఇన్ ద మనీ సప్లై? పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ద పబ్లిక్ బై ద సెంట్రల్ బ్యాంక్. ఏమవుతుంది? పర్చేజ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ద పబ్లిక్ బై ద సెంట్రల్ బ్యాంక్. అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొంటుంది. గవర్నమెంట్ సెక్యూరిటీసు పబ్లిక్ దగ్గర కొనడం డబ్బులు ఎట్నుంచి వెళ్తున్నాయి? గవర్నమెంట్ సెక్యూరిటీ కొనుక్కోవడం అంటే ఆర్బీఐ ఏం పెట్టి కొంటుంది? డబ్బులు ఇచ్చి కొంటుంది. డబ్బులు ఇచ్చిందా లేదా అంటే మనీ బయటకు వచ్చినాయి కదా, సో ఇట్ ఇంక్రీజెస్. డిపాజిట్ ఆఫ్ కరెన్సీ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ బై ద పబ్లిక్. డిపాజిట్ ఆఫ్ కరెన్సీ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ బై ద పబ్లిక్ సేవింగ్స్ అకౌంట్, ఇది కూడా ఇంక్రీజెస్. ఏం తేడా ఏం లేదు, ఇదేమీ స్టక్ అవ్వట్లేదు. బారోయింగ్ బై ద గవర్నమెంట్ ఫ్రమ్ ద సెంట్రల్ బ్యాంక్. గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బారో చేస్తుంది, డబ్బులు వచ్చినాయి గవర్నమెంట్కి, ఆటోమేటిక్గా ప్రజల్లోకి వచ్చేసినట్టే. దిస్ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ ఇన్ ద మనీ సప్లై. సేల్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ద పబ్లిక్. అంటే ప్రజలకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇస్తుంది అంటే ప్రజల దగ్గర ఉన్న డబ్బు ఆర్బీఐ తీసుకుంటుందని ఏదో రకంగా. అంటే డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆర్బీఐ దగ్గరికి వెళ్ళిపోయింది, మనుషుల దగ్గర లేవు. సో దిస్ విల్ నాట్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై. సో ఇక్కడ 4th వన్ మస్ట్ బీ ఎక్స్క్లూడెడ్. ఆప్షన్స్ పరంగా చూస్తే 4 ఉండకూడదు, ఓన్లీ 1 and 3 ఉండాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే నెమ్మదిగా చూస్తే మనకి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి రీవాల్యూ చేసుకుంటే క్వశ్చన్ సెకండ్ దగ్గరికి వెళ్ళేసరికి డిపాజిట్ ఆఫ్ కరెన్సీ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ బై ద పబ్లిక్ అనేది ఇట్స్ ఏ ఏమీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఇక్కడ అడిగింది ఏంటి? క్వశ్చన్ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై అంటున్నాడు. నీ దగ్గర ఉన్న బ్యాంక్లో ఉన్న ఒకటే కదా, నీ జేబులో ఉన్న ఆ డబ్బులు తీసుకెళ్ళి సేవింగ్స్ అకౌంట్లో వేసుకున్నా ఒకటే. సో అందుకని ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ద మనీ సప్లై అన్న దానికి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ సూట్ అవ్వదు. ఇట్ ఈజ్ యాడెడ్ ఇన్ ద మనీ సప్లై, ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మనీ సప్లై. డిపాజిట్ ఆఫ్ కరెన్సీ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్ బై ద పబ్లిక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మనీ సప్లై అండ్ దట్ టు ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ M1 నారో మనీ. బట్ ఇట్ డజంట్ ఇంక్రీజ్ ఎనీ మనీ సప్లై. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, చక్కగా నువ్వు వెళ్ళి ఫోన్పేలో వాడుకుందాం అని చెప్పి డబ్బులు వేసావు నీ సేవింగ్స్ అకౌంట్లో, డన్. అక్కడ మనీ సప్లై ఏమి ఇంక్రీజ్ అయింది? అవ్వలేదు కదా. ఇక్కడ అందుకని ఆన్సర్ విల్ బి C 1 and 3. తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ లిక్విడ్ యాసెట్స్: డిమాండ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్, ఫిక్స్డ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్, సేవింగ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్, కరెన్సీ. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లిక్విడిటీ అన్నాడు. డిక్రీజింగ్ ఆర్డర్
అంటే హైయెస్ట్ లిక్విడిటీ నుంచి లోయెస్ట్ లిక్విడిటీకి రావాలి, డిక్రీజింగ్ ఆర్డర్. హైయెస్ట్ లిక్విడిటీ దేనికి ఉంది? మనీకి ఉంటుంది. మనీ తర్వాత ఇక్కడ సేవింగ్ డిపాజిట్, డిమాండ్ డిపాజిట్ అని ఇచ్చేసాడు. సో ఇక్కడ మీరు ఆన్సర్ ఫిక్స్డ్ డిపాజిట్ విల్ బి ద లాస్ట్. 4, 1 మధ్యలో ఇంకా 3, 2 పెట్టుకోవచ్చు, 2, 3 పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ 4, 3, 2, 1 అనే మాత్రం ఆప్షనే ఉంది. మిగతా ఆప్షన్ మీకు 4, 2, 3, 1 లేదు. 4, 3, 2, 1. సో అలా గుర్తుపెట్టుకోండి. 4, 3, 1, 2 అవ్వాలి యాక్చువల్లీ. 4, 3, 1, 2. 4, 1, 3, 2 ఉంది. 4, 1, 3, 2 ఉంది. 4, 1, 3, 2 ఈజ్ ద పర్ఫెక్ట్ డిసెండింగ్ ఆర్డర్. దాన్ని బట్టి మీరు అలాగా ఆర్డర్ని అనలైజ్ చేయండి. కరెన్సీ ఈజ్ ద మోస్ట్ లిక్విడ్, తర్వాత 1 ఇచ్చాడు. డిమాండ్ డిపాజిట్స్ విత్ ద బ్యాంక్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ లిక్విడ్, తర్వాత సేవింగ్స్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్ థర్డ్ మోస్ట్ లిక్విడ్, ఫిక్స్డ్ డిపాజిట్ విత్ బ్యాంక్స్ ఫోర్త్ మోస్ట్ లిక్విడ్. అట్లా. ఓకే, దిస్ ఈజ్ ద సోర్సెస్ ఆఫ్ బ్రాడ్ మనీ.